శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశిలో పుట్టిన స్త్రీలకు, అమ్మాయిలకు 2025 ఎలా ఉండబోతుంది తెలుసా? జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకు అధికము. అలాగే వివాహం జరిగాక కుటుంబ సభ్యులకు అమితంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే కుటుంబ సభ్యులపైన అధికారాన్ని కూడా చలాయిస్తుంటారు. అంటే తమ భర్త కావచ్చు, తమ సంతానం కావచ్చు, తాము చెప్పింది వినాలి అనే ఒక భావన కలిగి ఉంటారు. కుటుంబాన్ని తీర్చిదిద్దడానికి ఎక్కువగా కృషి చేస్తుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రతి పనిలో వీరి యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలలో కోపం కూడా కొంచెం ఎక్కువని చెప్పాలి. కోపాన్ని నియంత్రించుకుంటే ఖచ్చితంగా కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క కోపం కారణంగా కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. మీ సంతానం మొండిగా ప్రవర్తించడం, మొండి వైఖరి ప్రదర్శించడం, మీకు ఎదురు మాట్లాడడం, ఇటువంటివి గమనించి చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే కోపాన్ని కొంచెం నియంత్రించుకొని ఏదైనా సరే కూల్ గా చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడు ఖచ్చితంగా వారి యొక్క ప్రవర్తనలో కూడా మార్పునైతే మీరు గమనిస్తారు. ఇక ముఖ్యంగా 2025 సంవత్సరంలో వీరి యొక్క గోచార ఫలితాలు చూస్తే గనక ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకు అధికంగా ఉన్నాయి. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పాలి. భాగస్వామ్యులను, స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఈ ఏడాదిలో ఈ రాశిలో జన్మించిన అమ్మాయిల జీవితంలో కనిపిస్తుంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణాన్ని అయితే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు గడపబోతున్నారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే మాత్రం ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు విషయంలో కొంచెం ఎక్కువగానే జాగ్రత్త పడాలి. ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా వివాహం జరిగిన స్త్రీలు కావచ్చు, జరగని వారు కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే గనక భాగస్వామ్యుల ఎంపిక విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఏదైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో దాంట్లో ఖచ్చితంగా మీకు అనుభవం ఉండి తీరాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవడమే ఉత్తమము. అలాగే మీ ఖర్చులు కూడా ఈ ఏడాది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి చెందిన అమ్మాయిలు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇక కెరియర్ పరంగా మాత్రం ఈ రాశి అమ్మాయిలకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. శని స్థానం సాపేక్షంగా ఉండడం వల్ల ఎక్కువగా శ్రమ అవసరం కావచ్చు. అంటే అతి సులువుగా దేన్ని కూడా మీరు సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుకుంటారు. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక విద్యా జీవితాన్ని చూస్తే గనక 2025 సంవత్సరంలో ఈ రాశికి చెందిన అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన
విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విద్యా జీవితంలో సానుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సబ్జెక్ట్స్ అయితే మీకు హార్డ్ గా అనిపించాయో, అంటే కఠినంగా అనిపించినటువంటి చదువు కూడా ఈ సమయంలో మీకు సులువుగా అర్థమవుతుంది. అలాగే మీకు మంచి గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది. పూర్తి అంకిత భావంతో చదివితే మంచి ఫలితాలు అయితే, మెరుగైన ఫలితాలు అయితే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు సాధించగలుగుతారని చెప్పాలి. గురుడి స్థానం మీకు మే మాసం నుండి లాభదాయకంగా ఉండడం వల్ల సానుకూల ఫలితాలు అయితే ఈ రాశికి చెందిన విద్యార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. పర్యాటకం, టెలికమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో ఈ రాశికి చెందిన అమ్మాయిలకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఉన్నది. సులువుగా మాత్రం ఏది సాధించలేరు. అలాగే ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి మాసం వరకు కూడా మంచి లాభాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఈ విధంగా ఈ రాశికి చెందిన వ్యాపారం చేస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వ్యాపారాల పరంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే 2025 సంవత్సరంలో మీకు మిశ్రమమైన ఫలితాలు అయితే ఈ రాశి అమ్మాయిలకు కనిపిస్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. కావున మీరు తగినంత విశ్రాంతి తీసుకోండి. రోజువారీ జీవితంలో మీరు దినచర్యలో భాగంగా యోగాన్ని, వ్యాయామాన్ని భాగస్వామ్యం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. కుటుంబ సభ్యులపైన శ్రద్ధ ఉంటుంది కానీ వారిపై వారికి శ్రద్ధ ఉండదు. చిన్న సమస్య కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కావున ఈ అంశంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మోనోపాజ్ స్టేజ్ లో ఉన్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా 45 నుండి 50 ఏళ్లు పైబడిన స్త్రీలు గైనికల్ సమస్యలతో బాధపడే అవకాశాలు లేకపోలేదు. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. లేకుంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో అవసరమైతే ఖచ్చితంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి నుంచి 12వ స్థానం నుండి శని రవాణా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు, అమ్మాయిలు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. విద్యార్థులు కూడా మైగ్రేన్, తలనొప్పితో బాధపడే అవకాశాలున్నాయి. అలాగే మీ యొక్క చదువు వల్ల స్ట్రెస్ కి లోనయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. కావున ఈ రాశికి చెందిన అమ్మాయిలు జాగ్రత్త. ముఖ్యంగా వివాహం జరిగిన స్త్రీలకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా వాదించుకుంటూ వెళ్తే కుటుంబం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్త. ఆడపడుచులతో, అత్తలతో కూడా గొడవ జరిగే అవకాశాలు ఈ రాశి స్త్రీల యొక్క జీవితంలో ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇదివరకు కూడా జరిగేవి కానీ ఈ సంవత్సరం ఇంకా ఆ యొక్క గొడవలు పెరిగి పాకాన పడతాయి. మీ యొక్క కుటుంబాన్ని విడగొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. కావున పరిస్థితుల్లో జాగ్రత్త. ఈ రాశికి చెందిన అమ్మాయిలకు ముఖ్యంగా ప్రేమకు సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కావచ్చు, ప్రేమ జీవితంలోకి వెళ్లాలి అనుకునేవారు కావచ్చు, ఎంపిక చేసుకునే వ్యక్తిని పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది, వారు జెన్యూన్ గా ఉన్నారా లేదా అంటూ ఆలోచించి అడుగు ముందుకు వేయడం ఉత్తమం. లేకపోతే గనక మోసపోయే ప్రమాదం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కాస్త ఆలస్యం జరిగినా కానీ ఓపిక, సంయమనంతో ఎదురు చూడండి. చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు అయితే ఈ సంవత్సరంలో ఈ రాశికి చెందిన అమ్మాయిలకు కనిపిస్తున్నాయి. ప్రతి శనివారం తిథి నాడు సుందరకాండ పఠించండి. ప్రతి గురువారం నాడు విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలు సమర్పించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించండి. ప్రతి 3 నెలలకు ఒకసారి పెళ్లి కాని అమ్మాయికి భోజనం పెట్టండి. ఈ విధంగా ఇటువంటి పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా శుభకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి స్త్రీలకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. తదితర వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.